తండేల్ అన్న చాలా బాగుంది. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ గురించి. అసలు నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. ఒకప్పుడు డిఎస్పీ మార్క్ అయితే కనిపించింది. అండ్ యాక్టింగ్ వచ్చేసరికి సాయి పల్లవి హీరో నెక్స్ట్ లెవెల్, ఇద్దరు పోటీ పడి మీద యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సరే సెకండ్ హాఫ్ కొంచెం జైల్ సీన్స్ వచ్చేసరికి కొంచెం రిపీటెడ్ కనిపించాయి. అంత ఇంట్రెస్టింగ్ కనిపించలేదు. అది కాకుండా మిగతా అంతా బాగుంది. నేను శ్రీకాకుళం వచ్చాను కాబట్టి నేను కొంచెం ఆ స్లాంగ్కి వాటికి చాలా కనెక్ట్ అయ్యాను. అసలు చాలా వరకు చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఏంటి చెప్పమంటారు సినిమా గురించి? నాగ చైతన్య గురించి చెప్పమంటారా, సాయి పల్లవి గురించి చెప్పమంటారా? నెక్స్ట్ లెవెల్ చేస్తారు ఇద్దరు. యా, మేకో చాలా కష్టపడ్డాడు. తన కష్టం మొత్తం స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అండ్ తన ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, లేదంటే తన స్లాంగ్ అయినా సరే, మొత్తం ఆర్టిఫిషియల్ అంటే ఓ నేచురల్గా వచ్చింది. మరి జనరల్గా అలాంటి ఆర్టిఫిషియల్ చేసేటప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ అంటే మిక్స్, కానీ దీనికి మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా మెచ్యూర్డ్గా చేశాడు. అండ్ ఎక్కడ కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్న ఆ ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. బాగా సెటిల్గా అయితే చేశాడు. నాగ చైతన్య కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు యాక్టింగ్ వైజ్గా. జనరల్గా మనకు సాయి పల్లవి అన్ని మూవీస్లో హీరోని డామినేట్ చేస్తుంది. కానీ ఈ మూవీలో ఎందుకో నాగ చైతన్య కూడా డామినేట్ చేసి అనిపించింది. ఎక్కడ ఒక జైల్ సీన్లో అయినా సరే, ఒక లెటర్ చూసినప్పుడు క్లైమాక్స్ అయినా సరే, క్లైమాక్స్లో బుజ్జి తల్లి ఇంకొక సాడ్ వర్షన్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ చేశాడు. అసలు నాగ చైతన్య ఈ లెవెల్లో యాక్ట్ చేస్తుందని ఒక డౌట్ అయితే వచ్చింది. ఆ లెవెల్లో యాక్ట్ చేశాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇది అంతకు మించి అసలు. జనరల్గా మనకి పుష్పకు వాడికి వచ్చేసరికి డిఎస్పీలో జ్యూస్ అయిపోయిందేమో అందుకే చేంజ్ చేశాను అనుకుంటారు. కానీ లవ్ స్టోరీకి డిఎస్పీ తర్వాతనే ఎవరైనా సరే, డిఎస్పీ అంతలా ఇంకెవరు కొట్టలేరు. అనిరుద్ధ్ అయినా తమనైనా ఎవరైనా సరే, మేబీ వాళ్ళు మాస్ మూవీస్ కొట్టచ్చేమో కానీ డిఎస్పీ రేంజ్లో ఎవరు కూడా క్లాస్ మూవీకి అయితే ఇంత పర్ఫెక్ట్గా ఎవరు కొట్టలేడు. సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అయితే డిఎస్పీ మ్యూజిక్. జనరల్గా మనకి ఎవరి మూవీలో సాయి పల్లవి హీరోని డామినేట్ చేస్తుంది. కానీ ఇందులో మాత్రం నాగ చైతన్య చాలా వరకు డామినేట్ చేస్తారు. చాలా చేస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం నాగ చైతన్య డామినేట్ చేస్తాడు యాక్టింగ్తో. డాన్స్ అయితే ఒక శివుని సాంగ్లో అయితే సాయి పల్లవి కంప్లీట్గా డాన్స్ మొత్తం డామినేట్ చేసింది. అసలు నాగ చైతన్య చేసినా సరే తనని డామినేట్ చేయలేకపోయాడు. యాక్టింగ్ వైజ్ మాత్రం చాలా వరకు బాగా చేశాడు అనిపించింది. డెఫినెట్గా నాగ చైతన్య కంబ్యాక్ అండ్ డిఎస్పీ కూడా గ్రేట్ కంబ్యాక్. అసలు ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు. కొంచెం అన్నెసరీగా అనిపించింది. ఎందుకంటే కంప్లీట్గా లవ్ స్టోరీ కాబట్టి కొంచెం ఆ యాక్షన్ సీన్స్ అయినా సరే, లేదంటే సెకండ్ హాఫ్లో వచ్చే జైల్ సీన్స్ అయినా సరే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి. అంత ఇంట్రెస్టింగ్ అక్కడ అనిపించలేదు. ఆ దేశభక్తి కూడా ఏదో ట్రై చేశారు కానీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చూసుకుంటాం కాబట్టి ఆ దేశభక్తికి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. యా, సో ఇంటర్వల్ ముందు వచ్చి ఆ సీజీ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే వాళ్ళు చెప్పిన 90 crores 100 crores ఏదో చెప్తున్నారు. అంత బడ్జెట్ ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే మొత్తం శ్రీకాకుళం అది మొత్తం ఎక్కడ అంత సెట్లో ఏం కాదు కదా, జస్ట్ నేచురల్ లొకేషన్ అనిపించాయి. బట్ బాగుంది. స్క్రీన్ మీద చూడడానికి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లేదన్న అంత కన్విన్స్. ఎందుకంటే నేను శ్రీకాకుళం కాబట్టి నాకు పర్సనల్గా వాళ్ళ స్టోరీ తెలుసు. సో వాళ్ళ స్టోరీ తెలుసు. అదేంటంటే సెకండ్ హాఫ్ మొత్తం చేంజ్ చేశారు. తను ఒరిజినల్ స్టోరీ ఏంటంటే తను ఒక ప్రెగ్నెంట్ లేడీ అందరి దగ్గరికి వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీ అవుతుంది, అందరికి హెల్ప్ అవుతుంది. బట్ అది ఇక్కడ మిస్ చేశారు. బాగా కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. నా వరకు పర్సనల్గా ఆర్టిఫిషియల్గా అనిపించింది. రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు అన్న. కాకపోతే ఏంటంటే నాగ చైతన్య కెరీర్లో ది బెస్ట్ మూవీ అవుతుంది. అండ్ తన కెరీర్లో హైయెస్ట్ గ్రాస్ మూవీ అయితే 100% అవుతుంది. కానీ బట్ బోర్ అయితే కొట్టలేదు.